హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇదిగోండి మా ఇంటి మహాలక్ష్మి. డెలివరీ టైం దగ్గరలో ఉంది తనకి. సో నైట్ నుంచి నొప్పులు పడుతూనే ఉంది. డెలివరీ అయితే అవ్వట్లేదు. అయిన తర్వాత చూపిస్తాను. ఈ విధంగా వాతావరణం అయితే ఉందండి. మా ఇంటి చుట్టూరు చెరువులు. ఈ విధంగా ఇల్లు వాకిలి అయితే శుభ్రం చేసుకున్నాను. తర్వాత ఇదిగోండి మా ఇంటికి 3 గులాబీలు అనేది కాసినాయి. వైట్ గులాబీలు చూడండి. లేవగానే అటనే చూస్తాను నేను. తర్వాత వాకిట్లో ముగ్గు అనేది ఈ విధంగా వేసుకున్నాను. తర్వాత పూజ అనేది మొదలుపెట్టి చేసుకున్నాను. ఈ విధంగా దీపారాధన మాత్రమే చేసుకున్నానండి. ఏంటో మనకి ఎన్ని బాధలు ఉన్నా దేవుణ్ణి స్మరించడం అనేది మనం మానకూడదు కదా. ఎంత టైం ఉన్నా, ఎంత ఖాళీ లేకపోయినా దేవుణ్ణి అయితే మనం ఖచ్చితంగా ప్రార్థించుకోవాలండి. అలాగే టిఫిన్ కోసం దోసపిండి రెడీ చేసుకున్నానండి. పూజ అయిపోయిన తర్వాత దోశలు వేసుకోవడానికి రెడీగా ఉన్నాను. అలాగే దోశల్లోకి చట్నీ అనేది చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకుని దాంట్లో సరిపడినంత ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ పోసుకున్న తర్వాత పచ్చిమిర్చి అనేది కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి అనేది దాంట్లో వేసుకుని వేయించుకున్నానండి. పూర్తిగా వేగాలి, పచ్చివాసన పోయేదాకా వేగాలి. వేగిన తర్వాత ఇది వచ్చేసి కొబ్బరి చట్నీ అండి. కొబ్బరి చట్నీ చేద్దామనేసి అనుకుంటున్నాను. ఇది బాగా వేడెక్కిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర, అలాగే ధనియాలు నేను వేసుకుంటానండి. ఎందుకంటే ఫ్లేవర్ కోసం వేసుకుంటాను. చాలామంది వేసుకుంటారో లేదో నాకు తెలీదు. అలాగే ఇవి కూడా పూర్తిగా వేగిన తర్వాత జీలకర్ర అనేది వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు శనగపప్పు అలాగే కొబ్బరికాయ వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఫ్రై అయ్యేదాకా వేయించుకుంటూనే ఉండాలి. అలా వేయించుకున్న తర్వాత ఈ విధంగా వేగాలండి దగ్గరికి. రోజుకో చట్నీ, రోజుకో టిఫిన్ అనేది అలవాటు. రోజు వేసిందే వేయను, డిఫరెంట్గా మారుస్తూ వేస్తూ ఉంటాను. అలాగే ఇది బాగా ఫ్రై అయిన తర్వాత తీసి చల్లారిన తర్వాత మిక్సీ అనేది పట్టుకోవాలండి. మళ్ళీ మిక్సీ పట్టుకున్న దాంట్లో పోపు అనేది వేయాలి. అలాగే సరిపడినంత ఉప్పు అనేది వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకున్నాను. వేపించుకున్న తర్వాత దోశలోకి అనేది పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు దోశ అయితే వేసుకుందాం పెనం మీద. పెనం వేడెక్కిన తర్వాత ఇదిగోండి ఈ రకంగా మిక్సీ అయితే పట్టుకున్నాను. చట్నీలోకి పోపు అనేది వేసుకుందామండి. పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు అలాగే ఎండుమిర్చి వేసుకుని వేగిన తర్వాత పూర్తిగా మిక్సీలో గిన్నెలోకి సర్వ్ చేసుకుని ఆ పోపు అనేది చట్నీలోకి వేసుకున్నామండి. అలాగే దోశ కోసం దోశ పైన వేడెక్కిన తర్వాత ఆనియన్ రుద్దిన తర్వాత దోశ అనేది వేస్తున్నానండి. మొదటి దోశ ఎవరికి సరిగ్గా రాదు, దీంట్లో కూడా సరిగ్గా రాలేదు. పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకుని దోశ అనేది వేసి సర్వ్ చేసుకున్నాను. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఎసరు అనేది పెట్టాను. కట్టెల పొయ్యి మీద పెడదామంటే వర్షం అండి ఫుల్ బయట. ఎసరు మరిగిన తర్వాత మూత పెట్టుకున్నామండి. ఇంకా కొంచెం తిరగబడాలి ఎసరు. అలాగే ఎసరు వేసుకున్న తర్వాత కూర వచ్చేసి పప్పు మామిడికాయ వండుదామని అనుకున్నానండి. అలాగే పప్పు అనేది నీట్గా 2 సార్లు వాష్ చేసుకుని సింక్లో అనేది వాటర్ అనేది వదిలేసానండి. 2 సార్లు కడుక్కోండి పప్పు. అది మనకు నచ్చినంతసేపు కడుక్కోవచ్చు. కడిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నానండి. పప్పు అనేది పొయ్యి మీద పెట్టుకున్నాను. కుక్కర్లో అనేది వండనండి, ఎందుకంటే నాకు ఒకసారి చిన్న ప్రాబ్లం జరిగింది. అందుకనేసి నేను వండను, దాకలోనే వండుతాను ఎంత టైం పట్టినా. అలాగే దీంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నామండి. పప్పు త్వరగా ఉడకడానికి ఎవరైనా వేస్తారు. అదేంటంటే కొంచెం మంచినూనె అలాగే పసుపు వేసుకుంటే పప్పు అనేది త్వరగా దగ్గరలో ఉడుకుతుంది కదా. సో ఈ విధంగా అయితే పసుపు అలాగే ఆయిల్ అనేది వేసుకుని మూత పెట్టుకున్నానండి. ఈ లోపల ఎసరు అనేది పూర్తిగా మరిగింది. మరిగిన తర్వాత బియ్యం అనేది కడిగి పారబోసుకున్నానండి. ఇవి వచ్చేసి స్ట్రీమ్ బియ్యం అంటారు. మేము ఎప్పుడు ఇవే వాడతాము. షుగర్కి, హెల్త్కి మంచిదండి ఇవి. సో తక్కువ ప్రైస్ కూడానే. ఇదిగోండి బియ్యం కూడా నీట్గా వాష్ చేసుకుని పాలిష్ చేసుకున్న తర్వాత వలవేసేసి, బియ్యం కడిగిన నీళ్ళతో చాలా చేయొచ్చు కానీ నేను చేయనండి, ఎందుకంటే అంత టైం ఉండదు.
సో బియ్యం కడిగిన తర్వాత ఎసరు అనేది మరిగిన దాంట్లో పోసుకున్నానండి బియ్యం. అలాగే పప్పు మామిడికాయ అని చెప్పాను కదండి మీకు, మామిడికాయ కట్ చేసుకున్నాను. అన్నం ఇదిగోండి దగ్గరికి అనేది ఉడికింది, కొంచెం ఉడికితే సరిపోద్ది అన్నం. ఈలోగా పప్పులోకి మామిడికాయ అనేది కట్ చేసుకుని పెట్టుకున్నానండి. కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ పప్పు అనేది పూర్తిగా త్వరగా ఉడికిన తర్వాత స్మాష్ చేసుకుని పప్పులోకి అనేది వేసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా పప్పు అయితే ఉడికిందండి. కట్ చేసి పెట్టుకున్న మామిడికాయని పూర్తిగా పప్పు ఉడకాలి దాంట్లోకి వేసుకున్నానండి. తర్వాత ఉప్పు కారం అనేది వేసుకున్నాను. ఉప్పు సరిపడినంత వేసుకున్నాను, కారం వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఆ మామిడికాయ ముక్కలు పూర్తిగా మెత్తగా ఉడికేదాకా ఉడికించుకున్నానండి. ఇదిగో ఈ విధంగా అయితే ఉందండి మామిడికాయ పప్పు. అలాగే దీంట్లో కూడా పప్పు వేసుకోవాలి కదా, పప్పు కోసం వేరే దాకా పెట్టుకున్నానండి. దాకలో కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకున్నాను వేగేదాకా. తర్వాత కొంచెం జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసుకుని బాగా వేగిన తర్వాత ఆవాలు వేసుకున్నానండి. వేగిన తర్వాత పప్పు అనేది దాంట్లోకి వేసాను. తాలింపు అనేది రెడీ అయిపోయింది, పప్పు అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా అయితే ఉందండి పప్పు మామిడికాయ. తాలింపు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కుక్ చేస్తే అది దానికి పట్టి చాలా రుచిగా అనేది ఉంటుంది. ఇదేనండి నా మార్నింగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోనండి మా మహాలక్ష్మి ఇంకా నొప్పులు వస్తూనే ఉన్నాయి. దానికి వాటర్ పట్టుకెళ్ళి పెట్టానండి. అదిగో తాగి ఎలా వలపోసేస్తుందో. డెలివరీ అయ్యాక చెప్తానండి ఏం దోడ పుట్టిందో. బాయ్ బాయ్.